వచ్చినప్పుడే అసలు జనాల ప్రైవసీ ఎప్పుడో పోయింది. ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కానీ ఎక్కువగా అప్పుడే పోయింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తా ఉంది, ఏంటి, ఎవరు యూజ్ చేసుకుంటున్నారు ఎవరికీ తెలియదు. రాజేంద్ర గారు అంటున్నట్లుగా అంటే ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా లేవు. అంటే సామాజికంగా కొంతమంది ఇప్పుడు వాళ్ళు లైక్స్ రాకుంటే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు ఎవరు నాకు నచ్చట్లేదు, మళ్ళీ లేకుంటే అదొక రకమైన డిస్కరేజింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ ఇప్పుడు ఎవరు చూడట్లేదు మన ఫోటోల్ని, అది ఒక అంటే ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని రాజేంద్ర గారు చెప్పినట్టు ఇంకొకటి విషయాన్ని అక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ మన డేటాని తీసుకొని మన మీద ఒక రకమైన వాళ్ళకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గిబ్లీ కావచ్చు, ఇంకోటి మనం ఇస్తున్న డేటా వల్లనే అది వాళ్ళు ఆ సిస్టమ్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. అది ఫ్యూయల్ అన్నట్టు, దానికి ఒక ఇంధనం లాంటిది. సో ఏదైనా ఫ్రీ స్కీమ్ ఉంది అంటే అది యాక్చువల్గా వీఆర్ యూజ్డ్ బై దెమ్. అది కొంచెము గమనించాల్సిన విషయం. వాళ్ళందరికీ డేటా, ఇంత డేటా మనం ఇండైరెక్ట్ గా ఇస్తున్నాము. ఇప్పుడు మన ఇండియాలో 1.3 బిలియన్ పీపుల్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వాడితే ఈ టెక్నాలజీని ఏదో రకంగా, ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు సంబంధించిన కంటెంట్ ను అప్లోడ్ చేయడం వల్ల ఈ అప్లోడ్ అయిన కంటెంట్ మనకి తిరిగి మనల్ని ఈ రకంగా బతకాలి, లేకుంటే ఈ రకంగా మీరు డెసిషన్ తీసుకోవాలి, ఈ రకంగా మీరు ఉండాలి అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అవును, వాళ్ళు బిల్డ్ చేసే సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళంటే అఫ్ కోర్స్ మేము కూడా అందులో పార్టే, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి షుడ్ బి అవర్ సెల్ఫ్. యాక్చువల్గా మనం ఎవరైనా సరే అది అందులో భాగం అయిపోయాం. ఆ భాగం అయిపోయి మనం ఒక రకమైన సిస్టాన్ని బిల్డ్ చేస్తున్నాం. అది వేరే వాళ్ళ నుంచి, వేరే లోకం నుంచో, వేరే ఏలియన్స్ నుంచో ఈ డేటా తీసుకోవట్లేదు. మనం తీసుకున్న డేటా మన గల్లీ నుంచి, మన ఇంటి నుంచి, మన దగ్గర నుంచి వస్తుంది. దాని వల్లనే అంత పెద్ద సిస్టమ్స్, అంత రోబస్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనము మెకానికల్ వరల్డ్ తీసుకుంటే, మెకానికల్ వరల్డ్ లో అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. కారు కానీ ఏదైనా ఒక రకమైన మెకానికల్ వస్తువు, అలాంటిది ఇది తయారు చేసేవాడికి వాడేవాడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. తయారు చేసేవాడు దాని గురించి అన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకొని, డీటెయిల్డ్ గా నేర్చుకొని దాన్ని తయారు చేస్తాడు, వాడతాడు, చూస్తాడు, బాగుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ విషయంలో ఎవరైతే తయారు చేస్తున్నారో దాన్ని డైరెక్ట్ వాడడం మంచి పద్ధతి కాదు. అంటే వాళ్ళు నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. ముఖ్యంగా విద్యార్థుల్లో నేను గమనించింది ఏంటంటే, రాజేంద్ర గారు చెప్పినట్టు చాలా మంది డైరెక్ట్ వాడుతున్నారు దాన్ని. ఇప్పుడు ఏదైనా కాలేజీలో అసైన్మెంట్స్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ ChatGPT అది వాడి అసైన్మెంట్స్ చేసి, దానివల్ల వాళ్ళకు సహజంగా పెరగాల్సిన తెలివితేటలు ఏవైతున్నాయో అవి యాక్చువల్ గా చాలా మనం ఒక స్టెప్ ముందుకు 2 స్టెప్లు వెనక్కి వెళ్తున్నాం. అది చాలా అవరోధంగా, అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్. మిగతా విషయాలు అనేవి పక్కన పెడితే మనకి ఏంటంటే ప్రతిభ ఏమవుతుందంటే వెనక్కి వెళ్తుంది. మనం ఇప్పుడు నేను చెప్తున్న కార్ ఎగ్జాంపుల్, కారు మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో, కారు ఇంజనీర్, తయారు చేసే ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, తనకి ఈచ్ అండ్ పెట్టి ఎవరైనా తెలియాల్సిందే, తను ప్రాక్టికల్ గా చూడాల్సిందే. అప్పుడు మాత్రమే తనకు మంచి కారును తయారు చేయగలడు. ఇదే విషయాన్ని మనం సాఫ్ట్వేర్ కి అప్లై చేస్తే, ఇప్పుడు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్ ఎవర్ హీ స్టార్టింగ్ హిస్ కెరీర్, తను డైరెక్ట్ ChatGPT చూసి చేస్తే యాక్చువల్ అందులో లోతుపాతులు కావచ్చు, లేకుంటే దాని స్కేలబిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా మిగతా ఇష్యూస్ సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా కెరీర్ బిగినింగ్ లోనే దాని మీద డిపెండ్ అయితే వాళ్ళు చాలా ముందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఫండమెంటల్స్ ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అది ఒక తప్పు జరుగుతుంది. అది విద్యార్థులు కానీ, ఎవరైతే కెరీర్ పరంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించాల్సిన విషయం. ఎస్. అండ్ రాజేంద్ర గారు, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫాల్స్ డేటా ఎక్కువగా ఈ సోషల్ మీడియా యాప్స్లో కావచ్చు, లేకపోతే గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా కావచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తలనొప్పి వచ్చిందనో, లేకపోతే దగ్గు వచ్చిందనో,